డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే. అంటే మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు వైబ్రెంట్ వంశీ గారు ఎలాంటి విషయాలతో మన ముందుకు రాబోతున్నారు, చెప్పే ప్రతిదీ కూడా ఒక గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది. అయితే మీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలామంది డిసిపల్స్ ఉన్నారు, ఫాలోవర్స్. లైఫ్ని ఈ కోణంలో కూడా చూడొచ్చా అని ఆలోచించడానికి మీరు ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు. పాసిబిలిటీస్ సంబంధించి, లేకపోతే మన లైఫ్లో అచీవ్మెంట్స్ సంబంధించి, మన లైఫ్లో ఏదైనా చేయాలి అని డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ని ఏ విధంగా చూస్తే మీరు దాన్ని ఒక ఛాలెంజ్లో మార్చుకుంటారనే దాని గురించి అలా చాలా చాలా విషయాల్లో మీ యొక్క మెసేజెస్ అనేవి కానీ, మీ యొక్క స్టేట్మెంట్స్ అనేవి కానీ వాళ్ళు చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. సో ఒక 3 విషయాలు ఒక మనిషి జీవితాన్ని మారుస్తాయి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అనేటి ప్రిన్సిపల్స్ ఏమన్నా ఉన్నాయా? మీరు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అయ్యి ఉండొచ్చు. అవి ఏంటి, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తారా? డెఫినెట్గా. నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో ఏ ప్రిన్సిపల్స్ని పర్సనల్గా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అన్నది విల్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. సో మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ ప్రొవైడెడ్ ఆ డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ మీ శరీరంలోకి ప్రవేశించాలి. అవి ప్రవేశించిన తరువాత మేనిఫెస్టేషన్ అనేది మీ ద్వారా, మీ లోపల, మీతోనే జరుగుద్ది. మేనిఫెస్టేషన్ అనేది అవుటర్ వరల్డ్లో జరగదు. మేనిఫెస్టేషన్ అనేది ఇన్సైడ్, మనలోన, మన ద్వారా జరుగుద్ది. సో వీ షుడ్ అలౌ ద యూనివర్స్ టు మేనిఫెస్ట్ త్రూ అస్. మన ద్వారా మేనిఫెస్టేషన్ జరగడానికి యూనివర్స్ని అలౌ చేయాలా మన శరీరంలోకి. కాస్మిక్ ఎనర్జీస్ని, స్పిరిచువల్ ఎనర్జీస్ని, డివైన్ ఎనర్జీస్ని మన శరీరంలోకి ఇన్కల్కేట్ చేయాలి. అలా చెయ్యాలి అంటే మెచ్యూరిటీ, కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి మనం. వీ షుడ్ బి మెచ్యూర్డ్ ఇనఫ్. వై? బికాజ్ మెచ్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ నా దృష్టిలో కామన్ సెన్స్. ఎవరికైతే కామన్ సెన్స్ ఉంటుందో దే ఆర్ వెల్ మెచ్యూర్డ్. అండ్ అనంత విశ్వదర్శనం జరగాలి, విశ్వ జ్ఞానం మీకు పొందాలి అనుకుంటే ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద మీరు ఏమి సాధించాలన్న, డబ్బు, సంపద, వ్యాపారం, గ్రోత్ కావచ్చు, ఐశ్వర్యం, విజయం, వైభవం, ఏదైనా సరే మేనిఫెస్టేషన్ చేయాలి అంటే యూ షుడ్ బి మెచ్యూర్డ్ ఇనఫ్. మరి మెచ్యూరిటీని డెవలప్ చేసుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ మీరేం ఫాలో అవుతా ఉన్నారని అడిగారు. ఐ విల్ ఓపెన్ అప్ వాట్ ఐఎమ్ పర్సనల్లీ అనే డైలీ బేసిస్లో దేని మీద నా ఫోకస్ ఉంటుంది అనేది చెప్తా. పాయింట్ నెంబర్ 1, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నాట్ కంట్రోలింగ్ అదర్స్. చాలామంది ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని కంట్రోల్ చేద్దామని చెప్పి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. సి, కంట్రోలింగ్ అదర్స్ ఈజ్ స్ట్రెంగ్త్, బట్ కంట్రోలింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ పవర్. ఏమి కంట్రోల్ చేసుకోవాలా అన్నది పాయింట్. పాయింట్ నెంబర్ 1, తెలిసి తెలియక ఎన్నో నెగిటివ్ థాట్స్ని మనం అనంత విశ్వంలోకి విడుదల చేస్తూ ఉన్నాం. తద్వారా నెగిటివ్ థింగ్స్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం. లైక్ అట్రాక్ట్స్ లైక్, అదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది. సో ఫస్ట్ కొన్ని థింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ కంట్రోల్ అవర్ టంగ్. కంట్రోల్ అవర్ టంగ్. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. వై? బికాజ్ వర్డ్స్ ఆర్ ఎనర్జీ అని చాలాసార్లు మనం మాట్లాడున్నాం. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదో తెలియాలి. ఎవరితోనైనా మాట్లాడదామని ప్రయత్నిస్తే ముందు మీ ఇన్నర్ సెల్ఫ్తో మాట్లాడడానికి ప్రయత్నించండి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ టాక్. అండ్ అనంత విశ్వంతోని, నేచర్తోని మాట్లాడడం ప్రయత్నించండి. యు డోంట్ నో, యూనివర్స్ ఈజ్ ద బెస్ట్ పార్ట్నర్. యూనివర్స్ ఈజ్ యువర్ బెస్ట్ పార్ట్నర్. వై? బికాజ్ ఆ యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీస్ మీలోనే ఉన్నాయి, నిగూఢంగా దాగి ఉన్నాయి. ప్రొవైడెడ్ అది బయటికి తీయాలా. నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ని, నెగిటివ్ సెల్ఫ్ టాక్ని మనం కంట్రోల్ చేయాలి. సో కంట్రోలింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ పవర్. ఎప్పుడైతే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామో మన మెచ్యూరిటీ పెరుగుద్ది. ఎప్పుడైతే మన మెచ్యూరిటీ ఇంక్రీజ్ అవుతుందో తెలియకుండా ఒక కామన్ సెన్స్ వస్తుంది. దెన్ విశ్వదర్శనం, విశ్వజ్ఞానం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే కనుక. వై? బికాజ్ ఇట్స్ డెప్త్ సబ్జెక్ట్. యూ షుడ్ బి కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ నెగిటివ్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ నెగిటివ్ థాట్స్. మిగతా వాళ్ళని కంట్రోల్ చేద్దాం, నేను చెప్తే వాళ్ళు వినాలి అనుకుంటాం. ఫస్ట్ నీ బ్రెయిన్ నీ మాట వింటా ఉందా లేదా, నీ మైండ్ నీ మాట వింటా ఉందా లేదా, మీ హార్ట్ మీ మాట వింటుందా లేదా అన్నది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మైండ్ ఒకటి చెప్తా ఉంటుంది, బాడీ ఒకటి కోరుకుంటుంది, హార్ట్ ఇంకొకటి అడుగుద్ది. ఎస్ ఆర్ నో? హార్ట్ నీడ్స్ లవ్, మైండ్ ఈగోని, యారోగెన్స్ని చూపిస్తూ ఉంది. బాడీ నీడ్స్ సంథింగ్. 3 డిఫరెంట్ వేస్ వర్కౌట్ అవ్వదు. ఈ 3 కూడా సింగిల్ స్ట్రైట్ లైన్లో ఎప్పుడైతే అలైన్ అవుతామో
ప్రకృతితో మమేకమవుతాం, విశ్వంతో మమేకమవుతాం. 3 స్ట్రైట్ లైన్లో ఎలా అయినా అవ్వాలి అంటే వీ షుడ్ కంట్రోల్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ముఖ్యంగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. మన డే మన కంట్రోల్లో ఉండాలి అంటే మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలి, మన థాట్స్ మన కంట్రోల్లో ఉండాలి, మన యాటిట్యూడ్ మన కంట్రోల్లో ఉండాలి. సో కంట్రోల్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇస్ ట్రూ పవర్. ఈ రోజు నుంచి మీ థాట్స్ని, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి మీరు రెడీ అయితే ఐఎమ్ రెడీ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎక్స్పెక్ట్ నథింగ్, అప్రిషియేట్ ఎవ్రీథింగ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ హ్యాపీనెస్. ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో, వస్తువు మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, పలానా విషయాల మీద కావచ్చు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల రిజల్ట్ రాదు. యూనివర్స్ ఒకటే చెప్తుంది, సెట్ ఇట్, డూ యువర్ వర్క్ అండ్ ఫర్గెట్ ఇట్. సెట్ ఇట్ అంటే గోల్ పెట్టుకో, విశ్వంతో మమేకమై నీ పని నువ్వు చేయి, మర్చిపో. రిజల్ట్ భగవంతుడు ఇస్తాడు, విశ్వం ఇస్తుంది. బట్ పీపుల్ చాలామంది దేని మీద ఫోకస్ ఉన్నారంటే రిజల్ట్ ఓరియంటెడ్ మీద ఫోకస్ ఉన్నారు. ఎప్పుడైతే రిజల్ట్ మీద ఫోకస్ ఉంటుందో యాక్షన్ మీద ఫోకస్ ఉండదు. వై? బికాస్ దే కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ రిజల్ట్. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. రావాలి అంటే ఏదైనా చేయాలి కదా, కొన్ని ప్రక్రియలు కానీ సాధనలు కానీ. సో ఎక్స్పెక్ట్ నథింగ్ అండ్ అప్రిషియేట్ ఎవ్రీథింగ్. అప్రిషియేట్ అనే యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో విశ్వ దర్శనం వాళ్ళకే జరుగుతుంది, విశ్వం యొక్క ఆశీర్వాదాలు వాళ్ళే పొందుతారు. అప్రిషియేట్ అనేది చాలా పెద్ద గుణం. ఈ రోజుల్లో ఈగోస్ ఎక్కువైపోయి అప్రిషియేట్ చేయరు. మంచి డ్రెస్ వేసినా అప్రిషియేట్ చేయరు. మనసులో తెలుసు వీడు మంచిది వేసుకున్నాడని, పక్కన ఈగో, ఏంది ఇంత బాగా రెడీ అవుతా ఉన్నాడని. అరే స్వామి ఏమైంది, వాట్ ద హెక్. అప్రిషియేట్ గాయస్. మీరు ఎక్కువ అప్రిషియేట్స్ పొందాలి అనుకుంటే సీక్రెట్ ఏంటి? ఎక్కువ మందిని హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేయాలి. తప్పేముంది? మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్ళారు, నిజంగా హౌస్ చూడడానికి చాలా బాగుంది అనుకోండి, అన్నీ ఇన్ ప్లేస్లో ఉన్నాయనుకోండి, చాలా బాగుంది హౌస్ అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి. దే ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళకి హ్యాపీ ఫీలింగ్స్ ఉంటాయి, మీకు హ్యాపీ ఫీలింగ్స్ ఉంటాయి. హ్యాపీ అనే ఫీలింగ్ని మీరు విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి యూనివర్స్ హ్యాపీనెస్తోనే బ్లెస్ చేస్తుంది. సో అప్రిషియేట్ చేయండి. అప్రిషియేట్ చేయడానికి ఏముండాలి? మంచి చూపు ఉండాలి, అంతే. ప్రతి పర్సన్లో 99 నెగిటివ్స్ ఉంటే ఒక పాజిటివ్ ఉంటుంది. మనకు కావాల్సింది పాజిటివ్, అది మాత్రమే మనం ట్రాక్ చేసుకోవాలి, మిగతాది విడిచిపెట్టేయాలి. వై డోంట్ వీ ఫోకస్ ఆన్ నెగిటివ్ స్టఫ్? సో అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఫుడ్ మమ్మీ ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఏ రోజు సాల్ట్ ఎక్కువైపోతే ఆ రోజే అడుగుతాం, బట్ బాగున్న రోజు ఏ రోజు బాగుందని చెప్పాం. వై? ఎవరు నేర్పిలే, ఎవరు నేర్పిలే. బికాస్ ఆఫ్ దట్ అసోసియేషన్, బికాస్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్, మనం ఉండే వాతావరణం. అప్రిషియేట్ చేయడంలో తప్పేముంది? అప్రిషియేట్. మీ కిడ్స్కి మంచిగా గ్రో అవ్వాలి అనుకుంటే యూ షుడ్ అప్రిషియేట్ యువర్ కిడ్స్. బట్ అది చేయట్లే, పక్కింటోడు మార్క్స్తో కంపేర్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కర్మలు వేరు, మీ పిల్లల కర్మలు వేరు. పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాలు కంటిన్యూ అవుతాయి. సో యాక్సెప్ట్ యువర్ పీపుల్ యాజ్ దే ఆర్. మనుషుల్ని యథావిధంగా యాక్సెప్ట్ చేయాలా. దట్స్ ద ఎజెండా ఇక్కడ. సో ఎక్స్పెక్ట్ నథింగ్, అప్రిషియేట్ ఎవ్రీథింగ్. దట్స్ ద సెకండ్ ప్రిన్సిపల్, నేను ఫాలో అవుతాను. అండ్ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటి? డూ ద బెస్ట్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. ఏ పని చేసినా ది బెస్ట్ చేయండి. ఈవెన్ మేనిఫెస్టేషన్ కొరకు ఎఫర్మేషన్ చేస్తూ ఉన్నారు, గివ్ యువర్ బెస్ట్. ఏదో నామకావాస ఐఎమ్ బెస్ట్, ఐఎమ్ బెస్ట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ఎంటర్ప్రెన్యూర్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అంటే మళ్ళీ వర్కౌట్ అవ్వదు. ది బెస్ట్ వేలో ఎఫర్మేషన్స్ చెప్పండి. డూ యువర్ బెస్ట్, గివ్ యువర్ బెస్ట్, రిసీవ్ ద బెస్ట్ బై ద డివైన్. ఎప్పుడైతే బెస్ట్ ఇస్తామో విశ్వం ద్వారా ది బెస్ట్ని పొందుతాం. సో గివ్ యువర్ బెస్ట్ అండ్ డూ ద బెస్ట్. ఏంటి బెస్ట్? గివ్ యువర్ 100% ఎఫర్ట్స్. అది నేను అంటున్నా. బట్ గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ అనేది ఎఫర్ట్లెస్. మనీ ఎర్న్ చేయడం, ఎఫర్ట్స్తో మనీ ఎర్న్ చేయకూడదు. నేమ్, ఫేమ్, సక్సెస్ కూడా ఎఫర్ట్లెస్గా జరగాలి. దాని కొరకే యూనివర్స్ ఉంది. ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ గురించి వరల్డ్స్ ది బెస్ట్ ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మనం ప్రోగ్రాంలో రివ్యూ చేయబోతూ ఉన్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద మాస్టరీ క్లాస్. గ్రేట్ సార్. అండ్ ముఖ్యంగా చాలామందికి కంట్రోలింగ్ సంబంధించి మాట్లాడుతున్నాను నేను. మనకు నచ్చినట్టు అన్నీ జరగాలి, అవతల వాళ్ళు మన కంట్రోల్లో ఉండాలి. అది డైరెక్ట్గా అనుకోకపోయినా కూడా మనకు నచ్చినట్టు అవతల వాడు బిహేవ్ చేయాలి అని ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ నథింగ్ బట్ మనం అదర్స్ని కంట్రోల్ చేస్తున్నాం, చేయాలనుకోవడమే కదా. ఇదనే కాదు, ఇంకా చాలా విషయాల్లో మనం మూర్ఖత్వంతో నిండిపోయి ఉన్నాము అని చాలా మందికి తెలుసు. చూస్తున్న ఆడియన్స్లో కూడా వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళకి నష్టం చేస్తుందని తెలుసు. బట్ ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే నేను అరిస్తేనే నా మాట వింటారనే ఒక మైండ్ సెట్లో ఉండిపోయారు. నేను నా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అరవడానికి చాలా డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. ఇదనే కాకుండా ఎంతోమంది పీపుల్ స్టిల్ ఇంకా అన్నౌన్ ఈ ఫీలింగ్స్లో అన్నౌన్ విషయాల్లో పడిపోయి ఒక
ఒక అన్నౌన్ లైఫ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎస్. దానికి సంబంధించి ఎటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి. ఎందుకు ఇలా జరుగుతుంది మళ్ళీ వాళ్ళంతా అయిపోయి అనుకుంటూ ఉంటారు. ఎస్. సో మీకు అర్థమైంది ట్రామాటిక్ లైఫ్ అనేది. ఇలా ట్రామాతో ఉన్న లైఫ్ చాలామంది జీవిస్తూ ఉన్నారు. అంటే డైలీ లైఫ్లో గొడవలు, రకరకాల ఇబ్బందులు, తప్పుడుగా ఆలోచనలు, వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఈ మాస్టర్ క్లాస్ వీటన్నిటికీ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుందా? వాళ్ళ మెంటాలిటీని మీరు ఏ విధంగా మారుస్తారు, ఏ విధంగా ట్యూన్ చేస్తారు? యాజ్ ఎ మైండ్ కోచ్గా కూడా మీరు చేయబోయే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒక మనిషి జీవితంలో? ఓకే, సి మాస్టరీ క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. కంప్లీట్ ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది సొసైటీలో. ఏంటి? O2O, ఆఫ్లైన్ టు ఆన్లైన్. ఆఫ్లైన్ టు ఆన్లైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో ఒక పర్సన్కి కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగితేనే ఉన్నత శిఖరాలకు వెళ్తారు. సో మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ మన మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇన్వెస్ట్మెంట్ అనే కన్నా ఎక్కడ మన మనీని వేస్ట్ చేయట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఆన్ ఏ సింగిల్ డేలో తెలిసి తెలియక ఎక్కడెక్కడ మన మనీని వృధాగా ఖర్చు పెడతా ఉన్నాం. థింక్ అబౌట్ ఇట్. ఒక పేపర్ మీద ఒక్కసారి నోట్ చేయండి. ఈ మంత్లో నేను తెలిసి తెలియక పెట్టిన అనవసరమైన ఖర్చులేంటి? థౌజండ్స్ ఆఫ్ రూపీస్ బయటకు వస్తుంది. దాన్ని ప్రొడక్టివ్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ లెర్నింగ్. ఎప్పుడైతే నిరంతర విద్యార్థిగా ఉంటామో, నేర్చుకోవడానికి రెడీగా ఉంటామో, వాళ్ళకే విశ్వదర్శనం జరుగుద్ది. ఎక్కడ మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఓ మై గాడ్, ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే ఎలా అంత అల్లకొట్టుకుంటా ఉన్నారు అంటే ఐఎమ్ సో సారీ. అదే కంటిన్యూ అయితే జీవితం ఎత్తిపోతుంది. ఇంకా ఒక థౌజండ్స్ ఆఫ్ బక్స్ మన దగ్గర లేదంటే యాడున్నాం లైఫ్లో? 21వ శతాబ్దంలో ఉన్నాం. ఎక్కడున్నాం లైఫ్లో? థింక్ అబౌట్ ఇట్. పండగ వస్తే ఒక 25,000-30,000 బట్టలు ఖర్చు పెడతారు. ఏమంటే పెద్దలకు చూపించాలి అంటారు, వేసుకుంటారు. ఆ 2 to 3 days ఆ మూమెంట్ ఉంటుంది, ఆ వైబ్ ఉంటుంది. తర్వాత నార్మల్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఫోన్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కంఫర్ట్ కోసం 30K 40K పెట్టి ఏసీస్ యూస్ చేస్తాం. ఓకే, బట్ దాని నుంచి డబ్బులు వస్తూ ఉందా? కంఫర్ట్ వస్తుంది. ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఎ లయబిలిటీ. బట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ అసెట్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ అసెట్ మీ అందరికీ. హోల్ మేనిఫెస్టేషన్, మిరాకిల్ మేనిఫెస్టేషన్స్ మీకు జరగబోతా ఉంది. మార్క్ మై వర్డ్స్. అద్భుతమైన చేంజెస్ మన దగ్గర 10-15 ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరి లైఫ్స్ చేంజ్ అయ్యి ఉన్నాయి. ప్రొవైడెడ్ సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి, గురువుని నమ్మి, విశ్వాన్ని నమ్మి పని చేసిన వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. మరి వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకి రావా? ప్రొవైడెడ్ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలా? ఇన్వెస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. ఏం లేదు, బడ్జెటింగ్ చేయండి. ఆ వేస్ట్ అవుతున్న మనీని ప్రొడక్టివ్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్తా ఉన్నాం మీ అందరికీ. అనంత విశ్వదర్శనం, విశ్వ జ్ఞానం, మెటాఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్. ఏంటి క్వాంటమ్ లీప్? లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో 3D 4D 5D గురించి. అసలు యూనివర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి ఎండింగ్ ఏంటి, ఈ మధ్యలో జరుగుతున్న జగన్నాటకం ఏంటి? మనిషి జన్మ తీసుకున్నది అద్భుతమైన జన్మ. మరి లైఫ్ అద్భుతంగా ఉండాలి అంటే మన మైండ్ని ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి, థాట్ ప్రాసెస్ని ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి, మీ ఎనర్జీస్ని ఎలా ఛానలైజ్ చేయాలి. వర్షపు నీరు చుక్క చుక్క పడుతుంది, అంతా కలిపి తుఫాన్లో ఒకేసారి వస్తుంది. అందులో ఉన్నది వాటరే, వర్షపు నీరులో ఉన్నది వాటరే, సేమ్ కాంపోనెంట్, బట్ ఒకేసారి వస్తుంది. విచ్ మీన్స్ మోర్ ఎనర్జీ ఉంది. అలాంటి మోర్ ఎనర్జీ మీలో కూడా ఉంది. సో ఎలాంటి ఎనర్జీస్ని, ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ని, ఎలాంటి వైబ్స్ని మీరు రిలీజ్ చేస్తే నేమ్ ఫేమే అట్రాక్ట్ చేస్తారు. ఆ విశ్వ సంపద మీ ఇంట్లోకి వచ్చి తాండవం ఆడుతుంది. తథాస్తు, ఇది జరుగుద్ది, నమ్మండి. మార్క్ మై వర్డ్స్. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నా, 2024 ఈజ్ ఎ చేంజింగ్ ఇయర్, గేమ్ చేంజింగ్ ఇయర్. 2 + 0 + 2 + 4 = 8. 8 అనే నెంబర్ వెల్త్కి సంకేతం. అండ్ ఇప్పటి వరకు మీరు చూడని నేమ్, ఫేమ్, రికగ్నిషన్, డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ ఈ సంవత్సరం చూసే పాసిబిలిటీ 2024 ఉంది యాజ్ పర్ న్యూమరాలజీ. హూ ఈజ్ స్టాపింగ్ యూ? ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని? ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఏమి సాధించాను? జాబ్ ఉంది, వెరీ గుడ్. గెటింగ్ గుడ్ శాలరీ, గెటింగ్ గుడ్ హ్యాండ్సమ్ మనీ, ఎర్నింగ్ సమ్ హ్యాండ్సమ్ మనీ, వెరీ గుడ్. అదే నా లైఫ్? బియాండ్ దట్ ఏం లేదా? అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఆలోచించాలి. వరల్డ్ బీచెస్ అని మన కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ట్రిప్ అంటే మనకి లోకలే. బియాండ్ దట్ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఫిజికల్గా వెళ్ళడానికి. వై?
ఎందుకు ఆ బ్యారియర్స్ ఎందుకు వేసుకుంటా ఉన్నాం? ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టి, అసలు అచీవ్మెంట్కి ఫుల్ స్టాప్ లేదు. ప్రాపర్ ఫుల్ స్టాప్ ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిన రోజే ఫుల్ స్టాప్ పడుతుంది. బట్ హూ ఇస్ స్టాపింగ్ యూ? హైట్స్కి రీచ్ అవ్వకుండా ఆపే శక్తి ఎవరికి ఉంది? ఒక్కసారి యూనివర్స్తో మమేకమై చూడండి. ఇట్స్ లైక్ ఎ డ్రగ్. అవుట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ నేను మీకు చెప్తా ఉన్నా. ఒక్కసారి నేచర్తో మమేకం అవడానికి ప్రయత్నించండి. యూనివర్స్తో మమేకం అవడానికి ప్రయత్నించండి. యూ డోంట్ నో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. అంత మంచిగా జరుగుతుంది మీకు, ప్రొవైడెడ్ ఆ స్పిరిచువల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ మీ లోపలికి వెళ్ళాలి. దిస్ ఈస్ ద హై టైమ్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ సోషల్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చింది. ఈ హోల్ మేనిఫెస్టేషన్ గురించి కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, యూనివర్సల్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటా ఉన్నారు. కొన్ని టెక్నిక్స్ తెలుసుకుంటా ఉన్నారు. గాడ్ గురించి, మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దైవ కార్యంలో ఇప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, మెజారిటీ ఆఫ్ యంగ్స్టర్స్. ఒకప్పుడు అది లేకుండే, బట్ ఇప్పుడు ఆ చేంజ్ వస్తుంది. ఎందుకంటే మ్యాటర్ అర్థమైంది వాళ్ళకి. బాబు ఇది అల్టిమేట్ లైఫ్ని మీరు చూడాలి అంటే, మీ యొక్క జీవితాన్ని ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు మీరు చూడాలి అంటే, యూ షుడ్ బి అలైన్డ్ విత్ ద నేచర్, యూ షుడ్ బి అలైన్డ్ విత్ ద యూనివర్స్, యూ షుడ్ బి అలైన్డ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. హూ ఇస్ స్టాపింగ్ యూ? మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా నెగిటివ్ శక్తులు ఏమున్నాయి? ఒక్కసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. వాటి మీద వీడియోస్ నేను ఇస్తాను, వాటి మీద సబ్జెక్ట్ నేను మీకు ఇస్తాను. ఐఎమ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక్కసారి ప్రోగ్రామ్కి ప్లగ్ ఇన్ అయ్యి గివ్ ఇట్ ఎ షాట్. ఒక్కసారి ట్రై చేయండి. హూ ఇస్ స్టాపింగ్ యూ? విశ్వ దర్శనానికి సంబంధించి ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే మన తెలుగు ప్రజలకి ఇప్పటివరకు తెలియని గుప్తంగా దాగి ఉన్న రహస్యాల్ని, సీక్రెట్స్ మీ ముందు ఓపెన్ చేయబోతా ఉన్నా. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు యాజ్ ఎ యూనివర్సల్ మెసెంజర్గా చెప్తా ఉన్నా. యాజ్ ఎ యూనివర్సల్ మెసెంజర్గా లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకొని వెళ్ళాలనే ధ్యేయంగా అడుగులు వేస్తూ ఉన్నాం. సో తప్పకుండా ఈ మాస్టర్ క్లాస్ అనేది వాళ్ళని ఆ దారి వైపు నడిపిస్తుందని మేము అందరూ నమ్ముతున్నాం సార్. అండ్ ఇదనే కాదు, ఇప్పటి వరకు మీరు మెన్షన్ చేసిన ప్రతి ఎపిసోడ్లో కూడా చాలా క్లియర్గా మాస్టర్ క్లాస్లో ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారు, అది ఏ విధంగా వారిని డ్రైవ్ చేయబోతున్నారు అనేది ఉంది. ఇక ఫైనల్ డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉంది. మీ లైఫ్ అనేది మీ చేతుల్లో ఉంది. దాన్ని గొప్పగా ఎలా ఆవిర్భవించుకోవచ్చు. మరందరూ అనుకుంటూ ఉంటాము ఏంటంటే, ఒక నార్మల్ కార్లో మనం ఒక క్రేటాలోనో హ్యుండై కార్లో మనం వెళ్తుంటే ఒక రోల్స్ రాయ్స్ చూసి ఆ కార్ నాకు ఎందుకు లేదని డౌట్ వస్తుంది. బట్ దానికి కావాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఏ స్టెప్స్ తీసుకోవాలి, యాక్షన్ మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మన లైఫ్లో గ్రోత్ కోసం మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది, ఈ చేంజ్ అనేది మన లైఫ్లో తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు మాస్టర్ క్లాస్ ద్వారా సార్ అందించడం జరుగుతుంది. సో వెంటనే జాయిన్ అవ్వండి శ్రీ వైబ్రెంట్ వంశీ గారి మాస్టర్ క్లాస్కి బై కాలింగ్ ద డిస్ప్లేయింగ్ నెంబర్స్ అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఇప్పటికే చాలామంది ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్కి సంబంధించిన టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా అందులో భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.